ఢిల్లీలో ఈ కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి నడిపించిన ఉద్యమాన్ని ఇప్పుడు ఫ్లేరప్ చేయాలనుకుంటున్నాయి దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు. అందుకనినే కేరళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్‌లో, తమిళనాడులో, తెలంగాణ, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, బీహార్, వెస్ట్ బెంగాల్‌లో విద్యార్థులను ముందు పెట్టి గొడవలు బిగించేసినాయి. అంటే అర్జెంట్‌గా మేము చెప్పినట్టు వినాల్సిందే, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే అన్నటువంటి. వీళ్ళందరూ అడుగుతున్నది నీట్‌లో చర్యలు. నీట్‌లో ఆల్రెడీ నిందితులను అరెస్ట్ చేశారు. ఆ కేసులు త్వరగా తేల్చడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. కాదట, ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అది చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే రేపొద్దున నరేంద్ర మోడీ రాజీనామాకు ఇంకొకళ్ళు యాజిటేట్ చేస్తారు. ఉద్యమాలకి తల వంచి ప్రభుత్వాలు కనుక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే ఇలాంటి ఉద్యమాలతో ఇక తల వంచేందుకు తల ఎత్తనియరు. కాబట్టి ప్రభుత్వం ఆగుతోంది. అదే ఇక్కడ కీ పాయింట్.